'ఇదయం మురళి' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 43 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు గైస్, ముగ్గురున్నారు. ప్రీతి ముకుందన్, కయాదు, మాళవికా మోహన్. మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కలిపి అసలు మూవీలో ఏం చేశాడ్రా అనుకున్నా. బట్ మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. కాకపోతే ఆ స్టోరీ నరేషన్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏదో ఒక నార్మల్ స్టోరీ, ఏదో నార్మల్ గానే వెళ్తున్నారు అనుకున్నా. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది మామ. ఆ ట్విస్ట్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అన్ని చేంజ్ అవుతాయి. మూవీ వెళ్లే విధానం కూడా చేంజ్ అయిపోద్ది. అంతా డిఫరెంట్ గా వెళ్తా ఉంటది. స్టార్టింగ్ లో ట్విస్ట్ గైస్ అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే గైస్, మనం మూవీ చూస్తే మనకైతే మూవీ పార్ట్స్ గా అనిపిస్తుంది. ఒక పాటలో ఏమో ఒక హీరోయిన్, ఇంకొక పాటలో ఏమో ఇంకో హీరోయిన్, ఇంకొక పాటలో ఏమో ఇంకో హీరోయిన్. ఈ పాటలన్నీ బాగా మిక్స్ చేశాడు, బాగా కలిపి బాగా చూపించాడు. నాకైతే మూవీలో గైస్ ఇంకా కాయడు లోహర్ ఎక్కువసేపు ఉంటే ఇంకా కొంచెం బాగుండి అనిపించింది. తన క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఉన్నంతసేపు అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటే ఇంకా దాని గురించి బాగా చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది అంతే. కయాదు కూడా ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఓకే అనిపించింది అక్కడ. అలాగే మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీలో తమన్నా ఉన్నాడు. తమంది క్యారెక్టర్ సచిన్ అనే నేమ్ తో ఉంటది. తన క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. తనకంటూ ఒక సీన్ ఉంటుంది తెలుసా, తనకంటూ ఒక సీను, అలాగే ఒక చిన్న మ్యారేజ్ అనేసి ఒక పెద్ద ఇదే ఉంటుంది. అదైతే గైస్ చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి వయసుగా అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. తమన్ గారి కామెడీ కావచ్చు, అలాగే వాళ్ళందరూ కలిసి ఒక చిన్న చేస్తా ఉంటారు ఎంజాయ్ చేస్తూ, అలాగే కొన్ని చేస్తా ఉంటారు. అవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. అక్కడ కామెడీగా కొంచెం బాగుంది రే, ఓకే బాగా తీసుకువెళ్తా ఉంటారు అక్కడ. అలాగే గైస్ ప్రీ క్లైమాక్స్ లో అయితే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అక్కడైతే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ గైస్ నేనైతే స్టార్టింగ్ లోనే గెస్ చేసా. బట్ ఆ ట్విస్ట్ గైస్ వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా వాడుకున్నారు. కొంతమంది అయితే ట్విస్ట్ అయితే గెస్ చేయలేరు, కొంతమంది గెస్ చేస్తారు. దాంట్లో నేను ఒకటి. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. మరీ అంత వరస్ట్ అయితే ఉండవు. కాకపోతే సింక్ ఉండదు అనమాట ఆ డాన్స్ కి. బట్ పర్లేదు అనమాట, నార్మల్ గా ఓకే అనిపిస్తాయి. ఇంకా మూవీలో మెయిన్ థింగ్ ఎమోషన్ గైస్. ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది మరీ అంత ఓవర్ గా లేకుండా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటా బాగా తీసుకొచ్చారు స్టోరీని అయితే. మనకి ఎక్కడా మూవీలో ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారా, ఓవర్ గా ఎమోషన్ అవుతున్నారా మనకి ఎక్కడే అనిపించదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట మన హీరోయిన్ సైడ్ నుంచి. ఆ సీన్స్ కూడా పర్లేదు గైస్, బానే ఉన్నాయి. మరీ అంత ఓవర్ గా చూపించకుండా ప్రాపర్ గా చూపిస్తూ తీసుకువెళ్లారు. అదైతే నాకైతే కొంచెం బాగా అనిపించింది. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, ఆ క్లైమాక్స్ కూడా పర్లేదు, నాకైతే ఓకే అనిపించింది. సో ఓవరాల్ గా అయితే ఈ మూవీని గైస్ ఒకసారి ట్రై చేయొచ్చు, మీకైతే నచ్చొచ్చు. నాకైతే ఎక్కింది. ఆ ఎమోషన్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, అన్ని నాకైతే పర్లేదు, బానే అనిపించాయి. అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటది కానీ అదైతే మరీ అంత ఇంపాక్ట్ ఉండదు మూవీకి. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.